ప్రధానమంత్రి మ్యూజియంలో మాజీ ప్రధాని అయినటువంటి నెహ్రూకి సంబంధించి లెటర్స్ ఉన్న 51 బాక్స్ మిస్ అయిందట. దీంట్లో లవ్ లెటర్స్ ఉన్నాయా, లేదు అంటే దేశ రహస్యాలు ఉన్నాయా అంటే రెండూ ఉన్నాయనే సమాధానం వినిపిస్తోంది. ఇదే అంశంపై ఇటు కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నెహ్రూను బదనాం చేయడానికే బీజేపీ ఇలా చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ అంటుంటే, మ్యూజియంలో ఉండాల్సినటువంటి లెటర్స్ దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఏదో మతలబుంది అని చెప్పి బీజేపీ అంటుంది. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఇంతకీ ఆ లెటర్స్ లో ఏముంది? ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఎడ్వినా మౌంట్ బాటెన్. ఈవిడ భారతదేశపు చివరి వైస్రాయ్ భార్య. నెహ్రూకి ఎడ్వినాకి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి చరిత్రలో చాలా కథలే ఉన్నాయి. వీరిద్దరూ తరచూ లేఖలు రాసుకునేవారని, ఆ లేఖలే 51 పెట్టెల్లో ఉన్నాయని, అలాగే ఎడ్వినా మరణించినప్పుడు ఆవిడ అంత్యక్రియల కోసం నెహ్రూ ఒక నౌకాదళ యుద్ధ నౌక INS త్రిశూల్ ని పంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కానీ అందరూ ఒక విదేశీ మహిళకు మన దేశం ఇచ్చినటువంటి అత్యున్నత గౌరవంగానే దీన్ని చూస్తారు. ఇదే కాక నెహ్రూ ఇలా చాలా మందికి లేఖలు రాసేవారని అంటున్నారు. మొత్తానికి బీజేపీ ఏమో చరిత్రను దాచిపెడుతున్నారు అంటుంటే, కాంగ్రెస్ ఏమో ఇది రాజకీయ కక్ష అంటుంది. అసలు సోనియా గాంధీ వాటిని ఎందుకు దాచారు? నెహ్రూ రాసిన లేఖలు బయటకు వస్తే చరిత్ర మారుతుందా, లేదు అంటే అవి కేవలం వ్యక్తిగతమేనా? ఏది ఏమైనా ఈ అంశం ఇప్పుడు భారత రాజకీయాల్లో వేడిని పెంచుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నెహ్రూ రాసిన లేఖలు ప్రజలకు అందుబాటులో ఉండాలా వద్దా? కామెంట్ రూపంలో చెప్పండి.